ఈరోజు విజయ ఏకాదశి, అలాగే మహాశివరాత్రి పర్వదినానికి ముందొచ్చేటటువంటి సోమవారం. ఈ సందర్భంగా కుటుంబంలో సభ్యులందరికీ సమస్త శుభాలు చేకూరాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథిని విజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అంటే గృహంలో సభ్యులందరికీ సమస్త వ్యవహారాలలో విజయాలను చేకూర్చేటటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని విజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ విజయ ఏకాదశి సందర్భంగా ఎవరైనా సరే ఉపవాసం ఉంటూ పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ విష్ణునామస్మరణ చేసినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల చేస్తున్న ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. అలాగే విజయ ఏకాదశి సందర్భంగా తులసి మాలికతో విష్ణు మంత్రాన్ని జపించిన, తులసి మాలికను ధారణ చేసిన సమస్త శుభాలు చేకూరతాయి. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలంటే దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి. దీనివల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకి గంధం కానీ వెన్నపూస కానీ పంచిపెట్టాలి. దీనివల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే విష్ణు సహస్రనామం విన్నా చదివినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అవన్నీ తొలగింపజేసుకోవటానికి విజయ ఏకాదశి సందర్భంగా విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం చేయాలి. దానివల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు పసుపచ్చటి చామంతి పూలతో విష్ణువుని పూజించడం ద్వారా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. పసుపచ్చటి చామంతి పూలతో విష్ణువుని పూజిస్తే వివాహ సమస్యలు కూడా అధిగమించవచ్చు. అలాగే పద్మపుష్పాలతో విష్ణువుని పూజించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కోసం విజయ ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. అలాగే మహాశివరాత్రికి ముందొచ్చేటటువంటి సోమవారం శివానుగ్రహం ద్వారా సమస్త శుభాలు ఐశ్వర్యం కలగాలంటే పరమశివుణ్ణి గంధం రాసిన మారేడు దళాలతో పూజించాలి. గంధం రాసిన మారేడు దళాలతో శివ పూజ చేస్తూ శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకోవాలి. అలాగే మారేడు దళాల విషయంలో కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. ఎప్పుడైనా సరే సోమవారం, మంగళవారం, శుక్రవారం ఈ 3 రోజుల్లో మారేడు దళాలు కోయకూడదు. మిగిలిన వారాల్లో మాత్రమే మారేడు దళాలు కోసుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు కూడా మారేడు దళాలు కోయకూడదు. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారే సంక్రమణం జరిగిన రోజు కూడా మారేడు దళాలు కోయకూడదు. ఈ రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో మారేడు దళాలు కోసుకోవచ్చు. ఒకసారి మారేడు దళాలు తెచ్చుకుంటే 15 రోజుల వరకు అవి పూజార్హతను కలిగి ఉంటాయి. మారేడు దళానికి ముందు భాగంలో అమృతం ఉంటుంది, వెనుక భాగంలో యక్షులు ఉంటారు. అందువల్ల ఎవరైనా శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే మారేడు దళం ముందు భాగం శివలింగం మీద వచ్చేలాగా శివుడికి మారేడు దళం అలంకరించాలి. గంధం రాసిన తర్వాత మారేడు దళం ముందు భాగం శివలింగం మీద ఉండేలాగా చూడాలి. అప్పుడు శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మారేడు దళంతో పూజ చేసిన తర్వాత ఆ మారేడు దళాన్ని వ్యాపారస్తులు ధనం దాచుకునేటటువంటి ప్రదేశంలో ఉంచుకుంటే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే మారేడు దళాలతో శివపూజ చేయడంతో పాటుగా ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి మారేడు దళాలు ఇచ్చి ఆ మారేడు దళాలతో శివాలయంలో అర్చన చేయించుకున్నా కూడా మహాశివరాత్రి ముందొచ్చే సోమవారం సందర్భంగా శివానుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. విజయ ఏకాదశి మహాశివరాత్రి ముందొచ్చే సోమవారం సందర్భంగా పరమశివుణ్ణి శ్రీమన్నారాయణమూర్తిని ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించి ఏకకాలంలో శివకేశవుల అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.